హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ మ్యాగ్నెట్. సో ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ అనే చాప్టర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్ డిస్కస్ చేస్తున్నాం విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 2022లో ఈ క్వశ్చన్స్ అనేవి ఈ ట్రిక్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సో ఈ ట్రిక్ ఏ ఫామ్లో ఉంటుంది చూడండి. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రిక్ ఈజ్ ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై సిఎక్స్ ప్లస్ డి ఇంటూ డిఎక్స్. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఆన్సర్ డైరెక్ట్గా ఈ స్టెప్స్లో రాస్తాం. సో ఏఎక్స్ బై సి అంటే ఇక్కడ ఉన్న ఏఎక్స్ని డివైడెడ్ బై సి చేసుకోవాలి, మైనస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై ఏడి మైనస్ బీసీ డివైడెడ్ బై ఈ సిని స్క్వేర్ చేస్తాం, సి స్క్వేర్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ ఉన్న డినామినేటర్ డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటాం, సిఎక్స్ ప్లస్ డి ప్లస్ సి. ఓకే, సో ఈ ట్రిక్కి సంబంధించి మనకు 2022లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏబిసిడి నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ ఈ టర్మ్స్ ఈక్వల్ టు టీ ఇచ్చాడు, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది. సో ఫస్ట్ ఈ టర్మ్స్ని మనము ఎక్స్ టర్మ్స్లో రాసుకోవాలి. సో లెట్ ఏటీ ప్లస్ బి డివైడెడ్ బై సిటీ ప్లస్ డిని ఎక్స్ అనుకుందాం. ఒక ఈ టీలన్నింటినీ ఎక్స్ టర్మ్స్లో రాసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఏటీ ప్లస్ బి ఈక్వల్స్ టు ఇక్కడ ఇవి మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై సిఎక్స్టీ ప్లస్ డిఎక్స్ అవుతుంది. ఓకే, నౌ ఏటీ ఇక్కడ ఉంది, ఇది కూడా టీ ఈ సైడ్ రాసుకోండి, సిఎక్స్టీ ఈక్వల్ టు డిఎక్స్ మైనస్ బి అవుతుంది. సో ఇక్కడ నుంచి టీ కామన్ తీసుకుంటే డిఎక్స్ మైనస్ బి డివైడెడ్ బై ఇక్కడ మైనస్ సిఎక్స్ ప్లస్ ఏ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీని యొక్క ఇంటిగ్రల్ కనుక్కోమన్నాడు. సో ఇంటిగ్రల్ డిఎక్స్ మైనస్ బి డివైడెడ్ బై మైనస్ సిఎక్స్ ప్లస్ ఏ డిఎక్స్. సో ఈ ఫామ్లో ఉంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది. సో ఇక్కడ ఉన్న టర్మ్ డి బై ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సిఎక్స్ డి బై సిఎక్స్ మైనస్ ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై. ఓకే, ఏడి మైనస్ బీసీ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో ఏడి మైనస్ బీసీ, సో ప్లస్ బీసీ డివైడెడ్ బై సి స్క్వేర్. ఓకే, ఇంటూ లాగ్ మాడ్ డినామినేటర్ ఏముంది, మైనస్ సిఎక్స్ ప్లస్ ఏ ఉంది ప్లస్ సి. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఇలాంటి క్వశ్చన్ ఇలాంటిది ఇవ్వలేదు, అంటే మైనస్ సిఎక్స్ ప్లస్ ఏ ఇవ్వలేదు, సిఎక్స్ మైనస్ ఏ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం మైనస్ కామన్ తీసుకున్నాం, ఇలాగే రాసుకొని. సో ఈ టోటల్ టర్మ్లో మైనస్ కామన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది రివర్స్ చేద్దాం, బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై సి స్క్వేర్ లాగ్ ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసుకుంటే చేంజ్ అవుతుంది. ఓకే, సిఎక్స్ మైనస్ ఏ ప్లస్ సి. ఓకే, సో ఏ ఆప్షన్ చూడండి, మైనస్ డి బై సిఎక్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీన్ని మీరు జనరల్ మెథడ్లో చేస్తే 3 to 4 minutes పడుతుంది. ఓకే, ఈ ట్రిక్ యూస్ చేస్తే వితిన్ 10 to 30 secondsలో, బిలో లెస్ దాన్ 30 secondsలో డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ట్రిక్కి సంబంధించి మనకు తెలంగాణ ఎంసెట్లో 2022లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేశాను అంతే, అంటే డైరెక్ట్గా ట్రిక్ ఇవ్వకుండా ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 అని ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం సింప్లిఫై చేస్తాం, ఆ తర్వాత మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టర్మ్ని ఎక్స్ ప్లస్ 2 ఇచ్చాడు కాబట్టి సో మనం లెట్ వై ఈక్వల్స్ టు ఈ టోటల్ టర్మ్ తీసుకున్నాం, 2x ప్లస్ 1 బై 5x ప్లస్ 3. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుంటే 5xy ప్లస్ 3y ఈక్వల్ టు 2x ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే, ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకు, ఓకే, ఈ ఎక్స్ టర్మ్ ఈ సైడ్ తెచ్చుకుందాం, 3y మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది 2 ఉంది. ఓకే, ఈ మైనస్ 5 సైడ్ మైనస్ 5y ఇలా వస్తుంది, 3y మైనస్ 1 బై 2 మైనస్ 5y, ఈ 5y సైడ్ వస్తుంది. సో ఇది ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఏం చేయమన్నాడు, ఎక్స్ ప్లస్ 2. సో కాబట్టి మనకు ఎక్స్ ప్లస్ 2 కావాలంటే ఎక్స్ ప్లస్ 2 ఏమవుతుంది, 3y మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 5y ప్లస్ 2. ఇక్కడ ఏమవుతుంది 3y మైనస్ 1 ప్లస్ 2 2 జా 4 మైనస్ 10y డివైడెడ్ బై 2 మైనస్ 5y అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు మైనస్ 7y, ఓకే, 4లో 1 పోతే ప్లస్ 3 డివైడెడ్ బై మైనస్ 5y ప్లస్ 2. సో ఈ ఫామ్లోకి వచ్చేసింది. మనకు ఎక్స్ టర్మ్స్లో కావాలి కాబట్టి ఎక్స్లో రాసుకుంటే దీన్ని, ఓకే, ఈ టర్మ్ అన్నిటిని ఎక్స్లో రాసుకుంటే మనం ఏమవుతుంది, ఇంటిగ్రల్ మైనస్ 7y ప్లస్ 3 మైనస్ 7 ఎక్స్లో రాసుకుందాం, మైనస్ 7x ప్లస్ 3 డివైడెడ్ మైనస్ 5x ప్లస్ 2. సో ఇలా ఇచ్చాడు ఇంటూ డిఎక్స్. దీని వాల్యూ కనుక్కోవాలి మనం, అంటే క్వశ్చన్ డైరెక్ట్గా ఈ ఫామ్లో ఇవ్వకుండా కొంచెం చేంజ్ చేసి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2 అని. మనం ఆ ఎక్స్ ప్లస్ 2 చేసిన తర్వాత ఇలా వస్తుంది, దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. సో ఎలా రాస్తాం మనం, సో మైనస్ 7x
ఓకే, అంటే 7x/5 మైనస్ ఈ క్రాస్ మల్టిప్లై 7 to the 14 మైనస్ ఓకే 3 5 15 మైనస్ 14 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకే, ఏడి మైనస్ బీసీ అంటే 1 బై సి స్క్వేర్, ఇక్కడ ఏముంది సి -5 స్క్వేర్ చేస్తే 25 అవుతుంది ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఓకే ఇక్కడ ఏమవుతుంది మనకు 5x -5x+2 దీన్ని ఇలాగ రాసుకోవచ్చు 5x - 2 ప్లస్ సి. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ మనకు 7x/5 మైనస్ 1/25. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఈ ట్రిక్ యూస్ చేస్తే మనం సెకండ్స్లో రాసేయచ్చు. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సింపుల్గా ఈ విధంగా ఇస్తే మనం ఏం చేయొచ్చు, సో ఇక్కడున్న టర్మ్ 2x/4. సో జనరల్ ఫామ్ చూడండి ఇక్కడ ax/c. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2x/4, c అంటే 4 మైనస్ ఏడి మైనస్ బీసీ. ఓకే, 5 2 10 అవుతుంది మైనస్ 3 4 12. ఓకే, 10 - 12 ఏమవుతుంది -2 మైనస్ ఏమవుతుంది ప్లస్ 2/c స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఈ టర్మ్ 4x + 5 ప్లస్ సి. సో ఇక్కడ కొంచెం సింప్లిఫై చేస్తే 2 1 2 8 అవుతుంది, 2 1 2 2. సో x/2 ప్లస్ 1/8 లాగ్ మాడ్యులస్ ఆఫ్ 4x + 5 ప్లస్ సి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఈ ట్రిక్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ట్రిక్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్స్. సో ఈ 4th క్వశ్చన్ అలాగే ఈ 5th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీరే చేయండి. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. డిఐవైలో 2 క్వశ్చన్స్ ఇచ్చాం. ఓకే, ఇది కూడా డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్. అండ్ మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మనం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం, ఆల్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయి. మోర్ దెన్ 100 ట్రిక్స్ అనేవి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.